అయిన మా తండ్రి, ఇప్పటి వరకు జరిగించినటువంటి ఆరాధనలో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం. పాటల్లో నాయన మీరు తోడుగా ఉండి నాయన మీ సహాయాన్ని దయచేసినందుకు వందనాలు. అలాగే ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఇప్పుడు శ్రేష్టమైన వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళిచుండగా మీ ఆత్మ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన నేను కేవలము ఒట్టివాడను బలహీనుడను ప్రభా, మీరు నా ప్రక్కన నిలిచి మీ మాటలు నా నోట ఉంచమని, ఆ మాటలు మా అందరికీ కూడా మేలు దొరుకునట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. చాలు. చూడండి, దేవుని వాక్యం ఈరోజు మనకి ఏమి సెలవిస్తూ ఉన్నదంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. చూడండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే ఏంటి దీని అర్థం? ఈ మాటలు ఎవరిని గురించి చెప్పబడినవి? ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పబడినవి? ఈ మాటలు ఎవరి గురించి అంటే దేవునిని ఎరిగిన వారిని గురించి చెప్పబడిన మాటలు, దేవుని పని చేస్తున్న వారిని గురించి చెప్పబడిన మాటలు ఇవి. ఎవరైతే మారు మనస్సు పొంది ఉన్నారో, ఎవరైతే దేవుని సన్నిధికి వస్తున్నారో, ఎవరైతే దేవుని పరిచర్యను చేస్తున్నారో వారందరిని గురించి చెప్పబడిన మాటలు ఇవి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి రుచి కలిగి ఉండాలి. మీ జీవితము విలువగా ఉండాలి. మీ జీవితము ఈ లోకానికి ఒక రుచిని అందించాలి అని ఆ దేవాతి దేవుడు చెప్తా ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే, ఉప్పు అంటే రుచికి సూచన. ఒక క్రైస్తవుడు దేవుణ్ణి ఎరిగిన ఒక క్రైస్తవుడు, మారు మనసు పొందినటువంటి ఒక వ్యక్తి ఎలా ఉండాలంటే రుచి కలిగిన వాడిగా ఉండాలి. అతని మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. కఠినమైన మాటలు, మోటైన మాటలు, ఇతరుని గాయపరిచే మాటలు, ఇతరులకు దుఃఖాన్ని కలిగించే మాటలు మనం మాట్లాడకూడదు. మన సంభాషణ ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. అలాంటి రుచికరమైనటువంటి మాటలు, రుచి కలిగించే జీవితము, రుచి కలిగించే ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ఒకప్పుడు మనల్ని చూసిన వారు, ఒకప్పుడు మన జీవితాన్ని ఎరిగిన వారు తర్వాత కాలంలో మన జీవితాన్ని చూస్తే, అరే ఇతని జీవితం పూర్తిగా మారిపోయిందే, ఇతని మాటలు పూర్తిగా మారిపోయినవి, ఇతని స్థితి మొత్తం మారిపోయింది అని అనేకులు మనలో ఉన్న మార్పును గుర్తించాలి. మనలో ఉన్న క్రీస్తును వారు గుర్తించాలి. మనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమను వారు గుర్తించాలి. అలాంటి మార్పు నీలో, నాలో, మనలో ఉండాలని ఆ దేవాతి దేవుడు చెబుతున్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ లోకంలో ఏముందండి? ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే. ఈ వ్యర్థానికి మీరు పూర్తిగా వ్యత్యాసంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త వ్యర్థత్వాన్ని విడిచి
నా వైపుకు వచ్చినటువంటి మీరు ఈ లోకానికి భిన్నముగా ఒక రుచిని అందించేవారిగా, ఒక క్రమాన్ని నేర్పేవారిగా, ఒక దేవుని భక్తిని ఇతరులకు మీరు పంచేవారిగా, నా ప్రేమను ఇతరులకు పంచేవారిగా మీరుండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి ఇంకా చెప్తా ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే, ఉప్పు తన సారాన్ని పోగొట్టుకుంటే, ఉప్పు తన సారాన్ని పోగొట్టుకుంటే ఏం జరుగుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కడానికి తప్ప దేనికి పనికిరాదు. మనం ఉప్పుని దేనికి వాడుకుంటామండి? వంటల్లో వాడుకుంటాం. చూడండి, ఒక స్థలంలో ఒక విందు జరుగుతుంది అనుకోండి, అందరినీ విందుకు ఆహ్వానించాం. చక్కగా వంటలన్నీ అయిపోయినాయి, చక్కగా మంచి బిర్యానీ వండారు, మంచి సువాసన వస్తుంది. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనుకుంటున్నారు అందరూ. వెంటనే భోజనాలు వడ్డించారు, అందరూ గబగబా తింటున్నారు. నోట్లో పెట్టుకోగానే ఎలా ఉంది? చప్పగా ఉంది. అరే, ఇందులో రుచి లేదే, చూడటానికి చక్కగా ఉంది, చూస్తుంటే చక్కగా తినాలని అనిపిస్తుంది, కానీ అది నోట్లోనికి వెళ్ళంగానే ఎలా ఉందంటే చప్పగా అయిపోయింది. ఎందుకనంటే అందులో ఉప్పు లేదు, అందులో సారము లేదు. ఏ క్రైస్తవుడైనా, ఏ సేవకుడైనా, ఏ సంఘమైనా, ఎవరైనా సరే ఉప్పు సారము లేకపోతే అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కడానికి తప్ప దేనికిని పనికిరాదు. దేవుడు మన నుంచి ఆశించే ఆ రుచి, దేవుడు మన నుంచి కోరుకునే ఆ గుణము, దేవుడు మన నుంచి ఇతరులకు అందించాలి, ఇది మీలో నేను చూడాలి అనుకునే గుణము ఏది మనలో కనబడకపోతే మనము బయట పారవేయబడి, మనము విసర్జించబడి, మనము నెట్టివేయబడి, లేకపోతే త్రోసివేయబడి మనుషుల చేత త్రొక్కబడటానికి తప్ప ఎందుకు పనికిరాం. ఎంతకాలమైంది మనం మారు మనసు పొంది, ఎంతకాలమైంది మనం దేవుని సన్నిధికి వచ్చి, అయినప్పటికీ కూడా మనం రుచి లేని వారిగా మనం ఉంటే, అయినప్పటికీ కూడా మనము ఇతరులను అర్థం చేసుకోలేని వారిగా ఉంటే, క్రీస్తు ప్రేమను, ఆయన యొక్క రక్షణను, ఆయన యొక్క త్యాగమును మనం ఇతరులకు అందించేవారిగా లేకపోతే మనలో ఇంకెప్పటికీ సారం వస్తుంది? కాబట్టి ఈ రోజున ఆ దేవాతి దేవుడు నీతో, నాతో, మనతో చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఎలా ఉండాలి? లోకానికి ఒక వెలుగుగా ఉండాలి. చీకటిలో నడుచుచున్న వారికి దేవుని వెలుగును చూపించేవారిగా మనం ఉండాలి. దేవుని వాక్యం తెలియని వారు, దేవుని దగ్గరకు రానివారు, అలాంటి వారికి దేవుణ్ణి ఎరిగినటువంటి మనము, ముందుగా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము, ముందుగా ఆయన యొక్క క్షమాపణను తెలుసుకున్నటువంటి మనము, ఆయన ఇచ్చే క్షమాపణ పొందినటువంటి మనము ఎలా ఉండాలంటే వెలుగుగా ఉండాలి. చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును మేము చూసాము, దేవుని బిడ్డల్లో ఉన్నటువంటి వెలుగును మేము చూసాము, దేవుని ఎరిగిన వారి యొక్క జీవితాలు మేము చూసాము అని దేవుని ఎరగని వారు చెప్పాలి. అలాంటి క్రమము, అలాంటి క్రమశిక్షణ, అలాంటి పద్ధతి మనము నేర్చుకోవాలి. అలాంటి క్రమము మనం నేర్చుకోకుండా, అలాంటి పద్ధతి మనం నేర్చుకోకుండా, నాకు తెలిసిన నీతి, నాకు తెలిసిన క్రమమే క్రమము అని మనం ముందుకెళ్తే చివరికి మనం ఏం చేస్తామంటే మనుషుల చేత త్రొక్కబడి, విసర్జించబడి, నెట్టబడతాం. ఏం చేస్తామండి? వింటున్నారా? ఊసులాడుకుంటున్నారా? జాగ్రత్తగానండి. మనం ప్రార్థన చేస్తాం, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని మనం ప్రార్థన చేస్తాం. మరి దేవుని వాక్యం వినబడేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుంది? ప్రమాదం జరిగే స్థలాలలో మనం అజాగ్రత్తగా వెళితే ఏం జరుగుతుంది? కాలు జారే స్థలంలో మనం అజాగ్రత్తగా నడిస్తే ఏం జరుగుతుంది? బొక్కబోరలుగా పడిపోతాం. అవునా? కాబట్టి దేవుని మాటలు వినబడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇలాగా దేవుని వాక్యములో మీరు వెలుగై ఉన్నారు, మీరు ఉప్పై ఉన్నారు, మీరు రుచి కలిగి ఉండాలని దేవుడు చెప్తుంటే ఆ రుచిని పోగొట్టుకున్న కొద్ది మందిని మనం చూద్దాం. దేవుని వాక్యం నుంచి న్యాయాధిపతులు చూడండి, న్యాయాధిపతులు దీన్ని ఒకసారి 13వ అధ్యాయము 16వ అధ్యాయము 20వ వచనం. ఆమె ఆ సంసోను సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతనిని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతనిని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడి తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలు పెట్టెను. చూడండి, ఇక్కడ ఒక బలవంతుడైనటువంటి ఒక యోధుడు ఏమైపోయాడు అంటే కనులు ఓడబీకి ఇత్తడి సంకెళ్ళ చేత బంధింపబడి కళ్ళు లేని గ్రుడ్డివాడిగా ఉంటూ తిరగలి విసురుతున్నాడు. దేవుడు అతన్ని ఎందుకు ఎన్నుకున్నారు? దేవుడు అతనికి ఎందుకు అంత బలం ఇచ్చారు? దేవుడు అంతటి శౌర్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చారు? ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను కాపాడటానికి దేవుడు అతన్ని ఎన్నుకున్నారు. అతని తల్లిదండ్రులు చాలా భక్తిపరులు, చాలా మంచివారు, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. చూడండి, 13వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత చదువు ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కాన్పు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, చూడండి, నీకు ఒక కుమారుడు పుడతాడు, అతడు దేవునికి నాజీరు చేయబడుతున్నాడు. అతడు పుట్టినది మొదలుకొని దేవుడికి అతడు ప్రతిష్ఠింపజేయబడుతున్నాడు. అతడు ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షిస్తాడు, అతడు మహాబలవంతుడు అవుతాడు అని దేవుడు చెప్పారు, తన తల్లిదండ్రులకు చెప్పారు. అలాగే దేవుడు మంచి బలాన్ని ఇచ్చారు. ఒక గాడిద దవడ ఎముక పట్టుకుని 1000 మందిని పడగొట్టాడు. అంతటి బలవంతుడైనటువంటి శూరుడు చివరికి ఎక్కడికి వచ్చాడు అంటే బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. ఎక్కడికి వచ్చాడండి? బందీ గృహములో తిరగలి విసురుతున్నాడు. ఎందుకు అతనికి అలాంటి స్థితి ఎందుకు వచ్చింది? అతడు దేవునికి నాజీరు చేయబడ్డాడు కదా, దేవుడికి ప్రతిష్ఠిత చేయబడ్డాడు కదా,
ఎంతో మంచి బలము దేవుడు అతనికి ఇచ్చారు కదా. ఒక గాడిద దవడ ఎముకను పట్టుకుని 1000 మందిని పడగొట్టినటువంటి ఒక శూరుడు కళ్ళు లేనివాడై, గ్రుడ్డివాడై తిరగలి విసురుతున్నాడు. ఎందుకని అలాంటి పరిస్థితి వచ్చింది అంటే, అతడు అనేక మారులు దేవుణ్ణి దుఃఖపెట్టుచూ వస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? అనేక మారులు దేవుణ్ణి దుఃఖపెడుతున్నాడు. వెళ్ళకూడని స్థలాలకు వెళుతున్నాడు. చేయకూడని కార్యాలు చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళకూడదు? అతడు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళకూడదు. ఇతని దేశం ఏంటి? ఇశ్రాయేలీలతోనే ఉండాలి. ఎందుకనంటే ఇశ్రాయేలీలను రక్షించేటటువంటి వాడు. ఫిలిష్తీయులతో స్నేహం ఏంటి? ఫిలిష్తీయులు దేవుని నమ్ముతారా? ఫిలిష్తీయులు దేవుని యందు విశ్వాసం ఉంచుతారా? వారికి ఒక క్రమం ఉంటుందా? వారికి ఒక పద్ధతి ఉంటుందా అంటే ఏమీ ఉండదు. అలాంటి వారి ఉండే స్థలాలకు వెళ్ళి అలాంటి వారి యొక్క కుమార్తెలు ఒక కుమార్తెను చేసుకున్నాడు. ఈ సంసోను పడిపోవటానికి, సంసోను కళ్ళు లేనివాడిగా ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, తమ విరోధుల దగ్గరికి వెళ్ళి స్నేహం చేస్తున్నాడు. దేవుడు ఎవరినైతే అక్కడికి మీరు వెళ్ళవద్దు, ఆ వారితో స్నేహం చేయొద్దని చెప్పారో అక్కడికే వెళ్ళాడండి ఈ సంసోను. ఈ రోజున దేవుడు మనల్ని ఎక్కడ ఉండమంటున్నారో, ఏ స్థానంలో ఉండమంటున్నారో, ఎవరితో స్నేహం చేయమంటున్నారో, ఏ వాక్యాన్ని ధ్యానించమంటున్నారో దాన్ని మనం విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి మనము జయించవలసిన సమయంలో ఏమైపోతాం అంటే ఓడిపోతాం. వింటున్నారా? కొంచెం వెనక్కి కూర్చోండి. మీరు కొంచెం వెనక్కి కూర్చోండి. కూర్చోవాలి అందరూ నా వైపు చూడండి. మీరు కిందకు చూస్తే నిద్ర అవుతున్నారు, ఏం చేస్తున్నారు నాకు తెలియట్లా. కొంచెం వెనక్కి కూర్చోము నువ్వు కూడా. బలవంతుడైనటువంటి సంసోను, నేను మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతా, మీరు ఎలక్ట్గా ఉండాలి. అర్థమైందా? సంసోను బలవంతుడైనటువంటి ఆ సంసోను పడిపోవటానికి మొదటి కారణం ఏంటంటే, దేవుడు ఎవరినైతే వారితో స్నేహం చేయొద్దు అని చెప్పారో వారితోనే స్నేహం చేయడానికి వెళ్ళాడు. వారి కుమార్తెల్లో ఒక కుమార్తెని వివాహం చేసుకున్నాడు. కాబట్టి సంసోను దేవుని చేత నాజీరు చేయబడినప్పటికీ కూడా, దేవుడు అతన్ని అభిషేకించినప్పటికీ కూడా, ఒక మంచి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా కళ్ళు లేనివాడిగా, దిక్కు లేనివాడిగా దాగోను గుడిలో కట్టబడ్డాడు. తిరగల విసురుతా ఉన్నాడు. ఎందుకు వచ్చింది ఆయనకి అలాంటి స్థితి? ఎందుకు వచ్చిందండి? ఈ రోజున జయించవలసినటువంటి మనము, అనేకులకు దేవుని వెలుగును చూపించవలసిన మనము, అనేకులకు దేవుని ప్రేమను మనం తెలియపరచవలసిన మనము ఎందుకు బలహీనం అవుతున్నాం అంటే, దేవుడు వద్దు అన్నదాన్ని పట్టుకోవడాన్ని బట్టి. దేవుడు వద్దు, ఈ పని మీరు చేయొద్దు అంటే మనం దాన్ని చేస్తూ ఉంటాం. దేవుడు ఈ కార్యాన్ని మీరు చేయొద్దు అంటే దాన్నే చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం జరుగుతుంది మన జీవితంలో అంటే, మనం జయించవలసిన సమయంలో ఓడిపోతూ ఉంటాం. ఇతని జీవితం ప్రారంభంలో చాలా చక్కగా ఉంది. అతను చూస్తే శత్రువులు వణికిపోతున్నారు, అతను చూస్తే శత్రువులు పారిపోతున్నారు. అలాంటి యుద్ధ శూరుడు ఒక గ్రుడ్డివాడిగా, నిస్సహాయకుడిగా, దేవుణ్ణి ఓడించేవాడిగా, దేవుడు అతన్ని ఎడబాసి అతడు ఒట్టివాడైపోయాడు. అతడు అలా ఒట్టివాడైపోవడానికి కారణం ఎవరు? దేవుడా? దేవుడని చెప్పండి. సంసోను బలహీనుడు అయిపోవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రుల? సంసోను బలహీనుడైపోయి, గురుడ్డివాడైపోయి తిరగలు విసరటానికి కారణం ఎవరు? తన యొక్క క్రియలు. తమ క్రియల ద్వారా ఆయనను ఎరగమన్నట్లున్నారు. తీతు పత్రిక ఒకసారి చూడండి. మళ్ళీ ఇక్కడికి తర్వాత వద్దాం. దేవుని ఎరుగుదుమని 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయమును భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. వారిని చూస్తేనేమో
క్రైస్తవులుగా కనబడుతున్నారు, దేవునిని ఎరిగిన వారిగా కనబడుతున్నారు, దేవుని ప్రేమంతా వీరిలోనే ఉంది అన్నట్లుగా కనబడుతున్నారు, దేవుని వాక్యం బాగా వీరు ధ్యానిస్తున్నారు అన్నట్టుగా కనబడుతున్నారు. కానీ వారి హృదయాల్లోనికి తొంగి చూస్తే, వారి కుటుంబాల్లోనికి తొంగి చూస్తే ఏం కనబడింది? ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా ఉన్నారు. ఎందుకనంటే దేవుని ప్రేమ వారిలో కనబడట్లేదు, దేవుని వాక్యాన్ని వారు ధ్యానించట్లేదు, దేవుని సన్నిధికి వారు నమ్మకంగా ఉండలేకపోతున్నారు. కాబట్టి వారు పైకి మాత్రము మంచి భక్తి వంటి రంగు వేసుకున్నారు, అంతరంగంలో భక్తి ఉందా? అంతరంగంలో ఏముంది? భక్తి లేదు. పైకి మాత్రం మంచి భక్తి వంటి రంగు వేసుకుంటారు. కాబట్టి దేవుని చేత నాజీరు చేయబడి, ప్రతిష్ఠిత చేయబడి, బలవంతుడైనటువంటి ఒక శూరుడు ప్రారంభంలో అతని జీవితం చాలా బాగుంది, చివరికి వచ్చేసరికి ఎలా ఉంది? అన్యుల చేతిలో ఓడిపోయిన వాడిగా, అన్యులు అతన్ని పట్టుకుని ఏ గుడిలో కట్టారు? దాగోను గుడిలో కట్టేశారు. ఆమెకు బలి ఇవ్వాలని చెప్పి వాళ్ళు సంబరాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఎందుకనంటే దేవుడు దేనినైతే కోరుకున్నారో, దేవుడు దేన్నైతే ఆశించారో దాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఈ రోజున దేవుడు మన నుంచి దేని కోరుకుంటున్నారో మనకు గుర్తుండదు, దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నారో గుర్తుండదు. మనకేం గుర్తుంటుందంటే మనలో ఉన్న అహం, నేనే అనే భావన మాత్రం మనలో పుష్కలంగా ఉంటుంది. మానవ జీవితం ఏపాటిది? మానవ బ్రతుకు ఏపాటిది? దేవుడు మనల్ని కనికరించి, దేవుడు మనకు సహాయంగా ఉండి, అనేక స్థలాలలో, అనేక ప్రయాణాలలో కంటికి రెప్పవలే కాపాడి మనల్ని బ్రతికిస్తే, ఆయన కృప మన మీద ఉంటే మనం బ్రతుకుగలుగుతాం. ఆయన మనల్ని విడిచిపెడితే మన జీవితానికి ఏమన్నా గ్యారెంటీ ఉంటుందా? దేవుడు నిన్ను, నన్ను, మనల్ని కాపాడటానికి ఒక నిర్ణయానికి వస్తే మనం బ్రతుకుతాం, మన జీవితానికి ఒక విలువ ఉంటుంది. అలా కాకోకుండా దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే ఎలా ఉంటుంది? ఈ సంసోను ప్రారంభంలో ఎలా ఉన్నాడంటే మంచి రుచిగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మంచి రుచిగా ఉన్నాడు, దేవుని శక్తితో నింపబడి ఉన్నాడు, దేవుని మాటలే నేర్చుకున్నాడు. కానీ రాను 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 ఇతనిలోకి ఏమొచ్చేసిందంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టాడు, దేవుని మాటలు పక్కన పెట్టాడు, తన బలాన్ని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, తన ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళాడు. ఏమైంది? కళ్ళు పోయినాయి, కట్టేశారు, తిరగలు విసురుతున్నాడు. మన ప్రారంభం గొప్పగా ఉండొచ్చు, కానీ ముగింపు ఎలా ఉండాలి? ప్రారంభం కొంచెం చిన్నగా ఉన్నా పర్వాలేదు, కానీ ముగింపు అద్భుతంగా ఉండాలి. దేవుని బిడ్డలు చెప్పే మాట ఏంటంటే, మన ప్రారంభంలో చిన్న బిడ్డ నడకలు నేర్చుకునేటప్పుడు తప్పడడుగులు వేస్తూ పడుతూ లెగుస్తూ ఉంటాడు, అప్పుడు మంచిదే. కానీ పెద్దవాడు అయిన తర్వాత కూడా పడిపోతే, నడిచేటప్పుడు పెద్ద బిడ్డ కూడా పడిపోతున్నాడు అనుకోండి, ఏంటి? అతనిలో ఏదో లోపం ఉంది. చిన్న బిడ్డ పడిపోతున్నాడు అనుకోండి, ఏమంటారు? చిన్న బిడ్డ కదా, అలా పడుతూ లెగుస్తూ మంచి నడకలు నేర్చుకుంటాడులే అనుకుంటారు. పెద్ద బిడ్డ అయినా కూడా పడిపోతే వీడిలో ఖచ్చితంగా లోపం ఉన్నది. మరి దేవుడు నిన్ను లోకానికి ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి అంటున్నారు. ఆ రుచి ఉందా? రుచి ఉందా? మనము రుచి అందించేవారిగా మనం నేర్చుకోవాలి. మన క్రియలు సరిగా లేకపోతే, ప్రభువా నాలో ఉప్పు కనబడట్లేదు, నాలో సారం కనబడట్లేదు, నేను పోగొట్టుకున్నాను, మరలా దాన్ని నాకు దయచేయండి అని ఆ దేవాతి దేవుడు పాదాల దగ్గర కూర్చుంటే దేవుడు మరలా మనల్ని నూతన పరుస్తారు. మనల్ని మరలా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడలా అతడు నూతన సృష్టిగా మార్చబడతాడు, నూతన పరచబడతాడు. ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే మనలో ఉన్న ప్రతి కల్మషము బయటికి వెళ్ళిపోయి దేవుని శక్తితో మనం నింపబడతాం. ఈ యొక్క సంసోను బైబిల్ అంతటిలో కూడా మహాబలవంతుడు, ఇతన్ని మించినటువంటి బలం ఎక్కడా లేదు. కానీ ఆ బలమంతా పోయింది. ఎందుకు పోయింది చెప్పండి?
సంసోను యొక్క బలం పోవడానికి కారణం ఏంటి చెప్పండి? అతని యొక్క క్రియలు. దేవుడు దేన్నైతే కోరుకుంటున్నారో దాన్ని గట్టిగా పట్టుకోలేదు, విడిచిపెట్టేశాడు. కాబట్టి ఈ రోజున దేవుణ్ణి ఎరిగినటువంటి మనము, దేవుని సన్నిధికి వస్తున్న మనము, దేవుని వాక్యము వింటున్న మనము, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నామా? ఏదో నలుగురిలో వచ్చి నలుగురితో విని నలుగురితో వెళ్ళిపోతున్నామా? దేవుడు నా నుంచి, నీ నుంచి, మన నుంచి ఏం కోరుకుంటున్నారు దాన్ని మనం తెలుసుకున్నామా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్న. సరే, రెండోది చూద్దాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 22వ వచనం చదవండి. అతడు వెళ్ళుచుండగా, చూడండి అందరూ జాగ్రత్తగా చూడండి. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. చూడండి, ఇక్కడ దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక మంచి ప్రవక్త ఉన్నాడు. దేవునిని ఎరిగినటువంటి ఒక మంచి ప్రవక్త ఉన్నాడు. ఏంటి ఆయన పేరు? బిలాము. అతడు దేవునితో మాట్లాడగలడు. దేవునితో అతడు ముఖాముఖిగా మాట్లాడగలడు. మంచి ప్రవక్త. దేవుణ్ణి అతడు చూడగలడు, అతనితో మాట్లాడగలడు, ఆయన చెప్పింది ఇతను వినగలడు. అలాంటి మంచి ప్రవక్త గాడిదను ఎక్కాడు, వెళుతుంటే ఏం జరిగింది? దూసిన కత్తి, ఒక మంచి పొదునైనటువంటి ఒక కత్తిని చేత పట్టుకుని ఒక దేవుని దూత అతనికి ఎదురుగా నిలబడింది. ఎప్పుడైతే దేవుని దూత ఆ దారిలో ఎదురుగా నిలబడిందో ఆ గాడిద పొలంలోకి వెళ్ళిపోయిందంట. దారిలో వెళ్ళాల్సిన గాడిద ఎక్కడికి వెళ్ళిపోయింది? పొలంలోనికి వెళ్ళిపోయింది. గాడిదకి కనబడింది దూత, కానీ ప్రవక్తకి కనబడలా. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, దేవునితో మాట్లాడేటటువంటి వ్యక్తి, దేవుని స్వరాన్ని వినే వ్యక్తి, దేవుని స్వరాన్ని విని అనేకులకు తెలియపరచవలసినటువంటి ఒక ప్రవక్తకి దేవుని దూత కనపడలేదు. బుద్ధి లేని గాడిదకి దేవుని దూత కనపడింది. ఇది నిజంగా ఆశ్చర్యం. ఎందుకు దేవుని దూత అతనికి కనబడలేదు? ఎందుకు దేవుని దూత కత్తి పట్టుకుని ఎదురుగా నిలబడింది అంటే, అతడు దేవుని మార్గాన్ని విడిచి లోక మార్గం గుండా వెళుతున్నాడు. దేవుడు చెప్పిన మార్గాన్ని విడిచిపెట్టి లోకము నుంచి వచ్చే డబ్బును, ఆ బాలాకు రాజు నుంచి వచ్చే ధనమును, ధాన్యమును, అధికారమును ఆశించి దేవుని ప్రజలను శపించడానికి వెళుతున్నాడు. దేవుడు ఎవరినైతే వాడుకుంటున్నారో, దేవుడు ఎవరినైతే అభిషేకించారో అలాంటి వారిని దూషించినప్పుడు కానీ, అలాంటి వారిని తక్కువ చేసి మాట్లాడడం కానీ చాలా ప్రమాదకరం. దేవుడు బానిసత్వంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల ప్రజలను తీసుకుని వస్తుంటే వారిని శపించడానికి వెళుతున్నాడు. బాలాకురాజు కొద్దిమంది సైన్యాన్ని పంపించి, అయ్యా నీవు దేవునితో మాట్లాడతావు కదా, దేవుడు నీకు చెబుతారు కదా, వారిని శపిస్తే వారు శాపగ్రస్తులు అవుతారు కదా, నీవు వారిని శపించమని కొద్దిమంది సైన్యాన్ని పంపుతాడు బాలాకురాజు. అప్పుడు ఈ ప్రవక్త అంటాడు, నేను దేవుడు ఏం చెప్తే అది చేస్తాను కానీ నీవు చెప్పింది నేను చేయను అంటాడు. మరలా కొద్దిమంది ఎక్కువ ఘనత వహించిన సేవకులను పంపించేసరికి ఇతడు లొంగిపోతాడు, డబ్బుకు లొంగిపోతాడు, అధికారానికి లొంగిపోయి వారిని శపించటానికి వెళతా ఉన్నాడు. గాడిదనెక్కి వారిని శపించడానికి వెళుతున్నాడు.
అప్పుడు ఒక దూత ఖడ్గం పట్టుకుని ఎదురుగా నిలబడింది. దేవుణ్ణి ఎరిగినటువంటి మన మీదకు దేవుని యొక్క దూత ఎదురొస్తే మనం ఏమైనా చేయగలమా? చేయగలమండి? దేవుని దూత మనకు కావలిగా ఉండవలసిన ఆ దూత మనల్నే సంహరించడానికి వచ్చిందంటే మన క్రియలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయండి? మన క్రియలు బాగున్నాయా? మన జీవితం బాగుందా? మనం ప్రార్థన చేస్తాం, ప్రభా మీ దూతను కాపుదల ఉంచండి అని ప్రార్థన చేస్తాం. దేవుడు తన దూతను పంపి తన కుమారుని కాపాడాలి. కానీ ఇక్కడ పూర్తి వ్యత్యాసంగా కనబడుతుంది, పూర్తి భిన్నముగా కనబడుతుంది. ఎందుకనంటే మనకి ఇవ్వబడినటువంటి జ్ఞానము, మనకి ఇవ్వబడిన బలము, మనకి ఇవ్వబడిన సమయము దేవుని కొరకు వెచ్చించకపోతే, దేవుని కొరకు ఖర్చు చేయకపోతే, మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే చివరికి మనము ఏమైపోతాం? బలహీనులం అయిపోతాం. ఉప్పు సారము లేని వారిగా అయిపోతాం. ఇతరులకు మాదిరి చూపించలేని వారిగా అయిపోతాం. ఇతరుల చేత నెట్టబడేవారిగా అయిపోతాం. అన్యుల చేతిలో త్రొక్కబడేవారిగా అయిపోతాం. మంచి తెలివితేటలు కలిగినటువంటి ఈ ప్రవక్త, ఇతడు శపిస్తే శాపగ్రస్తులు అవుతారు, దీవిస్తే దీవించబడతారు. అలాంటి స్థితి నుంచి గాడిద చేత బుద్ధి చెప్పించుకునే స్థితిలోనికి వచ్చారు. దేవుడు గాడిదికి స్వరాన్ని ఇచ్చారు. బుద్ధి లేని గాడిదికి స్వరాన్ని ఇచ్చి ఆ యొక్క ప్రవక్తకు బుద్ధి చెప్పించారు. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనకు మన వెనకాల వచ్చేవారి బుద్ధి చెబుతారు. ఎందుకనంటే మనం క్రమాన్ని తప్పిపోతే, మనము మన వెనకాల వచ్చే మన పిల్లలు మనకి బుద్ధి చెబుతారు. ఆ బుద్ధి లేని గాడిద ఆ ప్రవక్తకు బుద్ధి చెప్పిందండి. కాబట్టి మనము మొట్టమొదటగా ముందుగా మారు మనసు పొందిన మనము ఇతరులకు దేవుని మార్గాన్ని చూపించవలసిన మనమే మార్గము తప్పిపోతే, మనమే క్రమము తప్పిపోతే, మనకే క్రమశిక్షణ లేకపోతే ఎప్పటికి ఇంకా క్రమశిక్షణ వస్తుంది? మనలాంటి వారి కొరకు, అలాంటి క్రమము తప్పిపోయే వారి కొరకు దేవుడు ఒక దూతను పంపుతారు. గాడిదల చేత బుద్ధి చెప్పిస్తారు, అన్నుల చేత బుద్ధి చెప్పిస్తారు. కాబట్టి ఈ మొదటి వ్యక్తి బలవంతుడు, యుద్ధశూరుడు, కళ్ళు పోయినాయి. ఈ రెండో వ్యక్తికి మంచి జ్ఞానవంతుడు, దేవుని స్వరాన్ని వినగలిగిన వాడు. కానీ ఎప్పుడైతే తన క్రమశిక్షణను, తన పద్ధతిని, ఆ యొక్క భక్తిని పోగొట్టుకుని తన ఇష్టానుసారంగా వెళ్ళాలనుకున్నాడో అప్పుడు కూడా దేవుని స్వరం అతనికి వినబడలేదు. వీరిద్దరు కూడా ప్రారంభము చాలా బాగుంది, కానీ చివరికి వచ్చేసరికి అంతం ఎలా ఉందంటే చాలా దరిద్రంగా ఉంది. ప్రారంభము మనది ఎలా ఉండాలి? కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు. చివరికి రాను 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 మన ఆత్మీయ జీవితం కానీ, ఆత్మీయ నడకలు కానీ ఎలా ఉండాలంటే చాలా గొప్పగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం చివరికి ఎలా ఉండాలి? చాలా గొప్పగా ఉండాలి. కొద్దిమంది ప్రారంభంలో మంచి భక్తిని చూపిస్తారు. జోగారు చెప్పిన మాట ఏంటంటే, ఉన్నత శిఖరాలు అనే పుస్తకంలో జోగారు కొన్ని మాటలు చెప్పారు. కొద్దిమంది ప్రారంభంలో మంచి భక్తి వంటి రంగు వేషాన్ని వేసుకుంటారు, తర్వాత క్రమం అంతా పోగొట్టుకుంటారు. ఒకప్పుడు గొప్ప ప్రార్థనా యోధులుగా శక్తిని ప్రదర్శించిన కొందరు తర్వాత కాలంలో తన ప్రార్థనను, పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. ఏం చెప్పారు జోగారు ఏం చెప్పారు చెప్పండి? జోగారు ఏం చెప్పారు? కొద్దిమంది మంచి ప్రార్థనను కనబరిచారు, మంచి పరిశుద్ధతను నేర్చుకున్నారు. రాను 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 ఏమైందంటే తమ ప్రార్థనను పోగొట్టుకున్నారు, పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. చివరికి ఏమైపోయారంటే నామమాత్రపు క్రైస్తవులుగా మిగిలిపోయారు. ఒకప్పుడు వారు ప్రార్థన చేస్తుంటే ఎంతో శక్తి ఉంటుంది, వారి ప్రార్థన చేస్తుంటే రోగాలు పోతున్నాయి, వారి ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు వణుకుతున్నాయి, వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే ఒక కత్తి వలె షార్ప్గా ఉన్నాయి, వారి మాటలు ఎలా ఉన్నాయంటే ఒక ప్రవచనంగా ఉన్నాయి. తర్వాత రాను రాను వారి మాటల్లో క్రమము పోయింది, క్రమశిక్షణ పోయింది, పదును కూడా పోయింది. ఏం జరిగింది? వారిలోనికి ఏమొచ్చింది? దేవుని ఆత్మ పనిచేసినంత కాలము వారు ఒక ప్రవక్తలుగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని వాక్యం వారి యొద్ద నుండి తీసివేయబడిందో, దేవుని యొక్క ఆత్మ వారి నుంచి వెళ్ళిపోయిందో, వాళ్ళు ఏమైపోయారంటే నామమాత్రపు మనుషులుగా మారిపోయారు.
కాబట్టి మనము మారు మనసు పొందినప్పుడు ఎలాంటి మంచి క్రమం కలిగి ఉన్నామో, మారు మనసు పొందిన ప్రారంభపు దినాల్లో ఎలాగా పౌరుషంగా రోషంగా ఉన్నామో అదే చివరి వరకు నిలబెట్టుకోవాలి. ఇంకా అంతకంటే ఎక్కువగానే మనం ఉండాలి. కానీ అంతకంటే తగ్గిపోతే మన జీవితానికి ఒక విలువ ఉండదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యము మనందరితో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇంకొక విషయాన్ని, చివరి విషయాన్ని చెప్తాను. సౌలు ప్రారంభంలో ఎలా ఉన్నాడు? చాలా చక్కగా ఉన్నాడు. దేవుడు అతన్ని అభిషేకించారు. దేవుడు ఒక ప్రవక్తను పంపి, సమూయేలు ప్రవక్తను పంపి అతన్ని అభిషేకించారు. ఒకసారి చూడండి, సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు 10వ అధ్యాయము 230 పేజీ నంబరు, మొదటి సమూయేలు 10వ అధ్యాయము. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పెను. చాలు. అయితే 9వ వచనానికి రా. అప్పుడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. 11. పూర్వము అతనిని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూసి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. చూడండి, ఒక దేవుని సేవకుడు వచ్చి తైలము పోసి అతన్ని అభిషేకించి అతన్ని ముద్దు పెట్టుకున్నాడండి. ముద్దు పెట్టుకుని ఒక మాట చెప్పాడు, దేవుడు తన యొక్క స్వాస్థ్యము మీద నిన్ను అధికారిగా ఉంచుతున్నాడు అని చెప్పాడు. 19వ వచనానికి వస్తే, దేవుడు అతనికి ఒక కొత్త మనస్సు అనుగ్రహించాడు, ఆ దినమునే ఆ సూచనలు కనబడినవి అని చెప్పారు. 11వ వచనానికి వచ్చేసరికి, పూర్వము అతనిని ఎరిగిన వారందరూ కూడా సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అనే సామెత వచ్చింది. అభిషేకించబడ్డాడు, అతడు క్రొత్త మనసు, దేవుని చేత కొత్త మనసు ఆయనకు వచ్చింది, అతడు ఒక ప్రవక్తగా కూడా ఉన్నాడు. అలాంటి ఒక వ్యక్తి చివరికి వచ్చేసరికి ఏం జరిగింది చూడండి. మొదటి సమూయేలు చివరి అధ్యాయం చూడండి. మరునాడు ఫిలిస్తీయులు హతమైన వారిని దోచుకుని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గొల్లలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి. మరియు అతని ఆయుధములను అష్టారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. చాలు. చూడండి, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి చివరికి అతని యొక్క చివరి దినము ఎలా ఉంది అంటే, తల ఛేదించబడి తల నరికేశారు. అతని యొక్క మొండెన్ని ఎక్కడ కట్టారు? బేత్షాను గోడకు తగిలించిరి. ఒక గోడకు తగిలించారండి అతని మొండెన్ని. దేవుడు కోరుకున్న వ్యక్తి, దేవుడు అభిషేకించిన వ్యక్తి, దేవుడు
ఒక క్రొత్త మనస్సు అనుగ్రహించిన వ్యక్తి, దేవుడు ఒక ప్రవక్తగా చేసినటువంటి వ్యక్తి, సమూయేలును దేవుడు ఇశ్రాయేలీల్లో మొట్టమొదటి రాజుగా చేసినటువంటి ఈ సౌలు యొక్క చివరి ఎలా ఉంది అంటే, తన తల ఛేదించబడి తన మొండెము ఒక గోడకు తగిలించారు. ఎవరు తగిలించింది? ఫిలిష్తీయులు, అంటే శత్రువులు. శత్రువు చేతిలో దిక్కులేని వాడిగా చచ్చిపోయాడు సౌలు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, దేవుడు కోరుకున్న వ్యక్తి, దేవుడు అభిషేకించిన వ్యక్తి యొక్క జీవితము ఎంత దుర్భరంగా ఉందో చూడండి. ఇది దేవుని యొక్క తప్ప? ఎవరిది తప్పు? సౌలు అలా నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? తన యొక్క క్రియలు. దేవుడు చెప్పింది చేయట్లేదు, తన ఇష్టం వచ్చింది చేస్తున్నాడు సౌలు. తనకంటే నీతిమంతుడైన దావీదును తరుముతున్నాడు సౌలు. నువ్వు రాజువు కదా, రాజభవనంలో ఉండాలి కదా, అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, లోయల్లో నీకేం పని? రాజభవనంలో ఉండి నువ్వు రాజుగా ఉండవలసినటువంటి సౌలు అడవుల్లో, కొండల్లో, లోయల్లో, గొట్టల్లో తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? చెప్పండి, ఎందుకు తిరుగుతున్నాడు? దావీదును చంపడానికి తిరుగుతున్నాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన అనేకమైన కార్యాలు సౌలు జీవితంలో జరిగింది కాబట్టి సౌలును దేవుడు విడిచిపెట్టాడు. సంసోనును దేవుని ఆత్మ విడిచిపెట్టింది. ఎప్పుడైతే ఈ ప్రవక్త దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడో అతనికి కళ్ళకు దేవుని దూత కనబడలేదు. ఇక్కడ సౌలు కూడా క్రమము తప్పిపోయాడు కాబట్టి దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. వీరందరూ గొప్పవారే, ఎన్నో కార్యాలు దేవుడు వీరి ద్వారా చేయించారు. వీరి ప్రారంభం చాలా చక్కగా, సంతోషముగా, ఆనందంగా ఉంది. కానీ చివరికి వచ్చేసరికి చాలా విషాదంగా ఉంది. ఎలా ఉందండి? విషాదంగా ఉంది. మన ప్రారంభం ఎలా ఉంది? మరి మన ముగింపు ఎలా ఉండబోతుంది? మన ముగింపు దేవునికి విలువగా ఉంటే, మన ముగింపు దేవునికి పరిమళ సువాసనగా ఉంటే, ఆయన మనల్ని బట్టి బల నమ్మకమైన మంచి దాసుడా, నా కొరకు ఎంత కాలము ఓర్చుకున్నావయ్యా, నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించావు, నా కొరకు ఎన్ని నిందలు అనుభవించావు అని దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు చేత మనం సాక్ష్యం పొందగలం. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో చెబుతున్న మాట ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆ సారాన్ని, ఆ క్రమాన్ని, ఆ క్రమశిక్షణను ఎవరిని బట్టి మీరు పోగొట్టుకోవద్దు. దేనిని బట్టి మీరు పోగొట్టుకోవద్దు. మీరు నా కుమారులు, నా స్వాస్థ్యము, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించాను, అనేకుల కంటే నేను మిమ్మల్ని ముందుగా కోరుకున్నాను, అనేకులకు లేనటువంటి రక్షణను నేను ఇచ్చాను, అనేకులకు లేనటువంటి సమయాన్ని ఇచ్చాను అని దేవాతి దేవుడు మనకు చెప్తుంటే, మనం ఇంకనూ నిద్రమత్తుతో ఉంటే, మనం ఇంకనూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటే, మన జీవితం చివరికి ఏమైపోతుంది? మన ముందున్న వారి యొక్క జీవితాలు మనం చూస్తున్నాం. దేవుని చేత బలముగా, ఘనముగా, విలువగా వాడబడిన వారు సైతము పడిపోయారు. వారి వలె మనము పడిపోకుండానట్లు, వారి వలె మనం నష్టపోకుండానట్లు, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో మనకి దృష్టాంతములుగా, అంటే ఉదాహరణగా మనకి చెప్పబడి ఉన్నాయి. వాళ్ళు గుంటలో పడిపోయారు కాబట్టి మీరు ఆ మార్గంలో వెళ్ళొద్దు. వీరు నష్టపోయారు, ఆ మార్గంలో మీరు వెళ్ళొద్దు, మీరు నష్టపోతారు. వీరు తిన్నని మార్గంలో నడిచారు, వీరు జయించారు, వీరి మార్గంలో మీరు నడవండి అని దేవుని వాక్యము అనేక మంది భక్తులను మనకు పరిచయం చేస్తుంది. కాబట్టి ఈ రోజున మనం నమ్మకంగా ఉందాం. దేన్నైతే దేవుడు మన నుంచి ఆశిస్తున్నారో దాన్ని గట్టిగా పట్టుకుందాం. దేవునికి నమ్మకంగా ఉందాం. ప్రార్థన చేద్దాం. తలలోంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎప్పటి వరకు కూడా నాయన మీ మాటలు మీరు మాకు వినిపించినందుకే వందనాలు నాయన. మేము బలవంతులుగా ఉండాలంటే, మేము యోగ్యులుగా ఉండాలంటే ఏం చేయాలో మీరు మాకు నేర్పించి ఉన్నారు.
కాబట్టి ప్రభా మాలో క్రమము, క్రమశిక్షణ, భక్తి, ఓర్పు, సహనము నాయన మా మాటలు నాయన ఇతరులకు గాయపరిచేవిగా ఉండక అనేకులకు విలువగా ఉండినట్లుగా సహాయం చేయమని, మీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ నింపమని ఈ మనవులన్నీ కూడా మా ప్రియుడును రక్షకుడు నాయన నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.